వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదంటూ సంకేతాలు ఇచ్చేశారు. ఢిల్లీలో జరిగినటువంటి చిట్ చాట్ లో ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశారు. అయితే రాహుల్ గాంధీతో భేటీలో మంత్రివర్గ విస్తరణ ప్రస్తావనే రాలేదన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ లో గెలిచినటువంటి 66 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు అర్హులేనంటున్నారు సీఎం. పార్టీ నేతలు ఎవరైనా అధిష్టానాన్ని కలిసేటువంటి స్వేచ్ఛ ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీతో రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం, అధిష్టానం తనకు ఇచ్చినటువంటి హామీ మేరకు పూర్తి స్థాయిలో మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. పదే పదే ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించడం, తనకు కేబినెట్ లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా బహిరంగంగా ఆయన విమర్శలు కూడా గుప్పించారు గతంలో. ఇటు మంత్రివర్గ రేసులో తాను కూడా ఉన్నానంటున్నారు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. మంత్రివర్గ విస్తరణ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు. ఈ నేపథ్యంలో ఈసారి మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయంగా కనబడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయమని అందరూ భావించారు. మల్రెడ్డి రంగారెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుల పేర్లతో పాటుగా సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ పేరు కూడా మంత్రివర్గ రేసులోకి వచ్చేసింది. స్పీకర్ మార్పు తథ్యం అనేటువంటి కామెంట్స్, ఊహాగానాలు కూడా తెలంగాణ వ్యాప్తంగా మొదలయ్యాయి. అయితే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాంబు పేల్చేశారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 66 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మంత్రి పదవికి అర్హులేనని, కానీ రాజ్యాంగబద్ధంగా 17 మందికి మాత్రమే అవకాశం ఉందంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం రేవంత్ కామెంట్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పండి, ఇప్పట్లో తెలంగాణలో కేబినెట్ విస్తరణ లేదు, ఇది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి మాట, ఎలా చూడొచ్చుంటారు? పూర్తి అప్డేట్స్ అంటే ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో కీలక నాయకులు ఏఐసిసికి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా మొత్తం ఆయన భేటీ అవుతున్నారు. అటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరితో భేటీ అవుతున్నారు. సో ఏదైతే ఈ మీనాక్షి నటరాజన్ ఇష్యూకి సంబంధించి మొత్తం కూడా అక్కడ ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నివేదికను తీసుకోబోయి అక్కడ మరి ఆయన మాట్లాడుతున్నారు. అయితే చిట్ చాట్ చేశారు ఆయన నిన్న నైట్. సో దాంట్లో కొన్ని సంచలనమైనటువంటి అంశాలను కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పట్లో మరి కేబినెట్ విస్తరణ లేదు, సో ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేను మాట్లాడినప్పుడు కేబినెట్ గురించి ఏం చర్చించలేదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి ప్రస్తావన రాలేదు అని మాట్లాడారు. సో అయితే ఆశావాదులు చాలా మంది ఉన్నారు. మా పార్టీలో ఉన్నటువంటి 66 మంది కూడా మరి అన్ని పార్టీలకు అర్హులే, అన్ని పదవులకు అర్హులే అని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఓన్లీ క్యాబినెట్ లో 17 మంది మాత్రమే అవకాశం ఉంటుంది. సో రాజ్యాంగం ప్రకారం మరి అందరూ అర్హులైనప్పటికీ కూడా కేవలం 17 మందికే క్యాబినెట్ లో అర్హత ఉంటుంది. కాబట్టి అందరూ మరి ఆశ చూసే అవకాశం ఉంటుంది. పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఎవరైనా ఢిల్లీకి రావచ్చు, వెళ్ళవచ్చు, ఎవరు చూస్తే వాళ్ళకు ఉంటుంది. మీరు ఢిల్లీకి వెళ్ళినంత మాత్రాన మేమేదో సీరియస్ గా తీసుకునే ఇష్యూ ఏం లేదంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. భవిష్యత్తులో విస్తరణ జరిగినప్పుడు సామాజిక ప్రాంతీయ సమీకరణలు, సీనియారిటీ మరియు పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత, ఈ అన్ని అంశాలను కూడా లోతుగా పరిశీలించిన తర్వాతే మొత్తం కూడా మరి కేబినెట్ విస్తరణ ఉంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి ఇప్పట్లో మరి విస్తరణ లేదని సంకేతాలు ఇచ్చినప్పటికీ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నటువంటి అందరూ కూడా సీనియర్ నేతలు కావచ్చు, కొంత జిల్లాలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఢిల్లీ స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ బలమైనటువంటి ఎన్నికల టీం ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన పదే పదే ఊరిస్తున్నటువంటి అంశం కేబినెట్ విస్తరణ. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీతో భేటీ అయినటువంటి సందర్భంలో ఆయన దగ్గర కనబడినటువంటి పాజిటివ్ దృక్పథం ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది అనుకోవాలా, లేదా ఇదే పరిస్థితి ముందు నుంచి కొనసాగుతుంది అనుకోవాలి?
కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ముగ్గురు, అంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాదిరెడ్డి రంగారెడ్డి కావచ్చు, సీనియర్లు కూడా ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్ నుంచి అందరూ కూడా మరి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. సీనియారిటీ మొత్తం కూడా ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎవరి లూబింగ్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈరోజు అయితే ప్రధానంగా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మరి మంత్రి పదవి రేసులో ఉన్నారు అనేది తెలుస్తుంది. కానీ కొద్ది రోజుల క్రితం ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీతో కలిసినప్పుడు సానుకూలంగా స్పందించారు. రాహుల్ గాంధీ ఖచ్చితంగా నా పేరు కేబినెట్ లో ఉంటుంది అనేది ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పుడే ఆయన చెప్పలేదు కదా. సో ప్రధానంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేవు, సెప్టెంబర్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయంటూ కూడా కొంత లీకేజ్ వస్తుంది. ఎందుకంటే ఈ సర్ర అయిపోయిన తర్వాత మొత్తం కూడా మరి అన్ని అంశాలపైన మరి ఇది చేసిన తర్వాత సెప్టెంబర్ లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో చేస్తారా మరి ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీం అంటే ఉమ్మడి రంగారెడ్డికి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాదిరెడ్డి రంగారెడ్డి ఆయన ప్రభుత్వం తీసుకుంటున్నారు. దాంతో పాటు గడ్డం స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మరి ఆయన లూబింగ్ ఆయన వేస్తుంది. ఎవరికి వారు మొత్తం కూడా లూబింగ్ చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్య చర్చ జరగలేనని అనేది ఆయన చెప్పారు. ఖచ్చితంగా మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. జూలై రెండవ వారంలో లేదా జూలై లాస్ట్ వారంలో మరి కేబినెట్ విస్తరణ ఉంటుంది అనేది కూడా మరి చర్చ జరుగుతుంది. సో మరి ఒక్కసారిగా మొత్తం రేవంత్ రెడ్డి ఈ ఆశావాహుల ఆశల మీద మరి నీళ్లు కలిగిన పరిస్థితి అయితే కనబడుతుందని చూడాలి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ కేబినెట్ విస్తరణ గత కొంతకాలంగా ఎమ్మెల్యేలను ఊరిస్తున్నటువంటి అంశం. సో కేబినెట్ లోకి వచ్చేదెవరు, కేబినెట్ నుంచి బయటికి వెళ్లేదెవరు, శాఖల మార్పు ఏ విధంగా ఉండబోతుంది, తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన, ఆసక్తి సామాన్య ప్రజలతో పాటుగా ఎమ్మెల్యేలను కూడా ఒకంత టెన్షన్ ని కూడా తెచ్చినటువంటి పరిస్థితి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ విస్తరణ కేవలం కొంత మాత్రమే చేయడం జరిగింది. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో లక్ష్మణ్ ను కేబినెట్ లోకి తీసుకోవడం, అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకోవడం ఇలాంటి పరంపర మాత్రమే సాగినటువంటి నేపథ్యంలో సో పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ పైన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి వైన మనం చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఒక బలమైనటువంటి టీంతో రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆలోచన చాలా మంది చేశారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్ వీరందరినీ కూడా కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. దాదాపు ఖాయంగానే కనబడింది. సో కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఈ మొదటి వారం లేదా రెండో వారంలో ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి ఊహాగానాలు, ప్రచారం తారాస్థాయికి చేరడం, రాహుల్ గాంధీతో స్పీకర్ భేటీ కావడం, రాజగోపాల్ రెడ్డి భేటీ కావడంతో ఈ మొత్తం ఒక్కసారిగా బలాన్ని మరింత పెంచినటువంటి వైన మనం చూసాం. తాజాగా ఢిల్లీ పర్యటనలో చిట్ చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీతో భేటీలో అసలు కేబినెట్ విస్తరణ అనేటువంటి అంశం ప్రస్తావనకే రావట్లేదంటున్నారు ముఖ్యమంత్రి. మొత్తం 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 66 మంది కూడా ఈ మంత్రి పదవులకు అర్హులు. కానీ రాజ్యాంగబద్ధంగా 17 మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేదు. క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. దీంతో పాటుగా రీసెంట్ గా అధిష్టానాన్ని కలుస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. పార్టీ నేతలు ఎవరైనా అధిష్టానాన్ని కలిసేటువంటి స్వేచ్ఛ ఉందంటూ కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ గత కొద్ది రోజులుగా లాబింగ్ చేస్తూ తమకు కేబినెట్ లో బెర్త్ దాదాపు ఖాయం, రేపో ఎల్లుండో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉండొచ్చు, ఈ వారం, ఈ నెల, ఈ నెక్స్ట్ వారం అనేటువంటి ఆశలు పెట్టుకున్నటువంటి నేతలకు మాత్రం కొంతవరకు నిరాశ తప్పనటువంటి పరిస్థితి చూస్తున్నాం. చూడాలి, మొత్తం మీద కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధిష్టానం ఆదేశంతో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఇదే మళ్ళీ క్వశ్చన్ మొదలైనటువంటి పరిస్థితి. చూడాలి, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు కాబట్టి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతున్నారు, అధిష్టానం చుట్టూ తాము చేసినటువంటి లాబింగ్ ఇప్పట్లో సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. సో తెలంగాణలో కేబినెట్ విస్తరణలో ఇప్పట్లో లేనటువంటి అవకాశం కనబడుతున్నాయి.